ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మరింత పెరగనున్న ఉల్లిపాయల ధర. ఒకప్పుడు ఉల్లిపాయల ధర పెరిగితే ప్రభుత్వాలే కూలిపోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఉల్లి ధర తరచూ పెరుగుతూనే ఉంది. ప్రజలకు కూడా ఇది అలవాటైపోయింది. ఇక ఈ ధరలు తగ్గవు అని అనుకుంటూ ప్రజలు అలాగే ఎక్కువ ధరలకు ఉల్లిని కొనుక్కుంటున్నారు. అయితే ఈ ధర మరింత పెరగబోతోంది. డిసెంబర్ వరకు ధరలు భగ్గుమనే ఛాన్స్ కనిపిస్తోంది. ఇందుకు ప్రధానంగా 3 కారణాలు వినిపిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం కేజీ ఉల్లిపాయల ధర 50 నుండి 60 రూపాయల దాకా ఉంటుంది. క్వాలిటీ తక్కువగా ఉండే ఉల్లి మాత్రం 100కు 3 కేజీలు ఇస్తున్నారు. అయితే ఈ ధరలు క్రమంగా పెరగనున్నాయి. దాదాపు ధర సెంచరీకి చేరుతుందనే అంచనా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలతో 2 రాష్ట్రాలలో ఉల్లి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అందువల్ల తెలుగు రాష్ట్రాలలో మళ్లీ ఉల్లి పంట దిగుబడి రావాలి అంటే 100 నుంచి 150 రోజులు పడుతుంది. అంటే డిసెంబర్ తర్వాతే ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. మహారాష్ట్ర నుండి విదేశాలకు ఉల్లి ఎగుమతులపై ఉన్న ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. అందువల్ల మహారాష్ట్రలో రైతులు ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేయడంపై ఫోకస్ పెట్టనున్నారు. అందువల్ల అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలకు ఉల్లి రవాణా తగ్గనుంది. విదేశాలకు ఉల్లిని ఎగుమతి చేస్తే రైతులకు ఎక్కువ లాభాలు వస్తాయి. అందుకే రైతులు విదేశాలకు పంపేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్ల తెలుగు రాష్ట్రాలకు ఉల్లి కొరత పెరగనుంది. అందువల్ల ధర పెరిగే సంకేతాలు ఉన్నాయి. ఇక 3వ అంశంగా కృత్రిమ కొరత కారణం కానుంది. ధర పెరగనుంది అని తెలియడంతో వ్యాపారులు కావాలనే ఉల్లికి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. హోల్సేల్ వ్యాపారులు తమ దగ్గర ఉల్లి ఉన్నా అమ్మకుండా దాన్ని స్టాక్ పెట్టుకుంటున్నారు. మున్ముందు ధర మరింత పెరుగుతుంది అనే ఉద్దేశంతో అలా చేస్తున్నారు. ఫలితంగా కృత్రిమ కొరత ఏర్పడి ప్రజలపై ధరల భారం పడబోతోంది. ఉల్లిపాయలు 2 నెలల దాకా స్టాక్ ఉండగలవు. పొడిగా ఉంటే ఉల్లిపాయలు కొనుక్కోవాలి. వాటిని గాలొచ్చే ప్రదేశంలో విడివిడిగా ఉంచాలి. వాటిని 3 రోజులకు ఒకసారి అటు ఇటు కదుపుతూ ఉండాలి. అలా కదిపేటప్పుడు ఏదైనా ఉల్లి పాడైతే దాన్ని వెంటనే తొలగించాలి. అప్పుడు మిగతా ఉల్లి పాడవకుండా ఉంటుంది. ఉల్లికి మొక్క లాంటిది వస్తే ఆ ఉల్లిపాయను పారేయకుండా పెరట్లో పాతితే 100 రోజుల తరువాత దానికి 1/2 కేజీ ఉల్లిపాయలు వస్తాయి. అలాగే మొక్క కాడలను కూడా కూరల్లో వాడుకోవచ్చు.